గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమమ్మా బాగా ఒళ్ళుంచి శుభ్రంగా ఊడు. పెద్ద ఏంటి మామయ్య, ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు? నీకేమైనా కావాలంటే నాకు చెప్పండి. ఏదలుడు ఆస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా. ఆస్ట్రే అదే ఫ్లవర్ వాజ్ పాలు తాగడానికి వెళ్ళింది. మీరు వెళ్ళండి మామయ్య, నేను పంపిస్తాను కదా. అరవగలడు ఆఫ్టర్ పని పిల్ల. ఈ పని పిల్లకు మర్యాద తెలియదు మామయ్య. ఊళ్ళొంచి బాగా పనిచేయి, డబ్బులు తీసుకోవడాలా? నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు వేళకోళంగా ఉందా? పని పిల్లకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది, అందులోనూ లవరే పని మనిషి అయితే డబుల్ కిక్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఫ్లాష్ బ్యాక్. రావచ్చా? ఆల్రెడీ వచ్చావుగా. లేదు, మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా, డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్ మధ్య అవన్నీ ఏంట్రా? చూసావా, చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పని చేస్తున్నాను చూసావా? అదొదిలేరా, నా తలరా చూడు. వేను డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. పెద్ద పెయింట్ రాదాం అనుకున్నాను, నా కెరీరే టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడా లేక ఆవిడ? హాయ్ డాడ్. నీ నాన్న? హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? ఓకే ఓకే. ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచా చికాగో నుంచా? బేగంపేట. అక్కడ ఉంటుందా? అయ్యో డాడీ హైదరాబాద్ వచ్చేసారు. అయ్యో, ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి? నన్నెందుకు మేనేజ్ చేయడం? మామయ్య, అల్లుడు పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట. అదెలా ఉంటుంది చెప్పండి. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా. అది అల్లుడు, అది తప్పేగా. నాన్న ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్నో డబ్బు గల వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి పట్టుబట్టు కూర్చున్నాడు. ఇదేమో ఒక పేదవాడిని ప్రేమించింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది. ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరి వస్తున్నాడు. మంచి విషయమే కదా. కానీ అబ్బాయి ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? వాడొక దౌర్భాగ్యుడు, చిక్కులో చస్తున్నాడు. నువ్వెందుకు తలగొట్టుకుంటావు? 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు. ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు. అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా. అల్లుడు, నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మామయ్య. నేను ఒక ఐడియా చెప్తున్నాను, మీరు చెప్పండి. చెప్పనా? నువ్వే లవర్గా ఎందుకు నటించకూడదు? అయ్యో మామయ్య, వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్ కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా? అయ్యో, నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య. ఆయన సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడే. వాడేవాడు అడ్డగాడిగా. ఈ కుటుంబానికి యజమాని నేను. నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతారు? నా పిల్ల మాట్లాడరానా? వస్తుందా? హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నన్ను హూ ఆర్ యు అని అడగరేమిటి? హూ ఆర్ యు? మీ అమ్మాయి కాబోయే మామగారిని, పరమేశ్వరరావుని. బావగారు? వియంకుణ్ణి. రెండు ఒకటేనండి. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అదే అదే నా తండ్రి పేరు. బాలసుబ్రహ్మణ్యం. నేను లింగం అని చెప్పానే. ఓ లింగం కాదండి, ఆర్లింగం. లింగం ఆర్లింగమే. రండి. ఈ బంగళా ఎవరిది? మీదేనా? నేను చెప్తాను. మీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగ్లా అద్దెకి తీసుకున్నాడని అనుకుంటున్నారా? కాదు, వాడు నా సొంత కొడుకు, వాడికి సొంత బంగ్లా. ఆవిడెవరో అడగండి. ఈవిడెవరో? నా వైఫ్, నా భార్య. ఒకటే. నమస్కారం అండి. ఆ బాబు ఎవరో అడగండి. అయ్యో, ఇది అది కిటికీ. ఆ పక్కన ఉన్నదయ్యా కిటికీ తమ్ముడు. కిటికీ కమ్మలే ఉంటా తమ్ముడు. నా భార్యకి తమ్ముడు సార్. అక్కడే ఉండి చెప్పు. ఈ బాబు ఎవరు? నా మనవడు. మనవడా? సుందరి, ఏంటమ్మా ఇది? అలాంటిదేం లేదు.
వాళ్ళ అమ్మాయి కొడుకు అంతే. నా నెత్తిన పాలు పోశారు. అలా రెండు పాయింట్కి ఈవిడే పాలమ్మాయి. నేనేనండి పాలమ్మాయిని, కానీ బిడ్డకే ఆవిడ పాలిస్తుంది. ఎవరు? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఇదేమైనా అసెంబ్లీయా పార్లమెంట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? మీరు చెప్పండి. చెప్తాను. ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు. ఇదిగో వెనకాల తోసిపోతున్నాడే వాడు ఈ ఇంటికి అల్లుడు. రాయ్. నాకు అనుమానం. సార్ సార్ మీరు నా పార్టీ వచ్చినప్పుడు ఇచ్చినా కానీ అనుమానాలు. పోరా. ఏంటది అల్లుడిని పట్టుకుని రే అంటారు? అది మాల్లుడు రోయ్, ఆ మంచోడు రోయ్. అందరినీ రోయ్ అనే అంటారు. రోయ్ రోయ్ అంటే పర్వాలేదు, ఇప్పుడు రే అంటున్నారుగా, అందుకు అడుగుతున్నాను. రేనంటారు, రోయన్ అంటారు. మాదొక రేయ్ రోయ్ కుటుంబం. రేయ్ రేయ్ కుటుంబం. రోయ్. చాలు మామయ్య, మామయ్య. సరే. ఏంటల్లుడు నాన్నని పట్టుకుని మామ అంటావు? అదేమిటంటే ఆ. మామయ్య గారు, మాది రేయ్ రోయ్ కుటుంబం కదా, మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉంటాం, మామ అల్లుళ్ళలా ఉంటాం అన్నమాట. ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు? నత్తుందే నత్తే? నాకు ఉంది వా. నత్తుందా? ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే. అంత అయిన వల్లే. రండి చెప్తాను. చెప్తారు కదా. రండి. చెప్తారా? సార్ ఆ. నిజమేమిటో చెప్తాను వినండి. మీ అల్లుడికి నత్తి లేదు. ఆ? అమ్మా. ఆగండి ఆగండి. మా అల్లుడికే నత్తింది. అయ్యయ్యో. కానీ మా అల్లుడు తనకి నత్తి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నత్తి ఉందని నటిస్తున్నాడు. ఓహో, అతనికి ఎక్కిళ్ళు వస్తే ఇతను నీళ్లు తాగుతాడా? నీళ్ళంటే గుర్తొచ్చింది, స్విమ్మింగ్ పూల్ చూసారా? నేను చూడను స్విమ్మింగ్ పూల్సా. అమెరికా నిండా స్విమ్మింగ్ పూల్సే. మరి కార్యాలు వెళతాయి. ఇప్పుడు అది అంత ముఖ్యమా? ఇవాళ మంగళవారం, ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళితే ఓ సంవత్సరం దాకా తిరిగి రాను. మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే. కూర్చున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు. ఆ. అంచేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. ఏంటల్లుడు? నవ్వి నవ్వి పళ్ళు నొప్పుడుతున్నాయి మామయ్య. చూసారా, అల్లుడికి పంట నొప్పి వచ్చేసింది. అందుకే బుధవారం నాడు పెళ్లి చేసేద్దాం అనేది. వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా? మా అబ్బాయిని ఈలోగా తల్లకిందులుగా మార్చి చూపిస్తాను. పంటి నొప్పికి అతను తలకిందులు చేయడం ఏంటి? అర్థం లేకుండా. నేను బాగా తయారు చేసి చూపిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? సైలెంట్. సైలెంట్ గా ఉంటే మౌనం అంగీకారం అని అర్థము. ఓహో, మౌనం అంగీకారం అనే. అయ్యో ఎంత పని చేశావురా. ఎలా మాట్లాడి ఒప్పించానో చూసావా అల్లుడు? ఎలా ఉంది? ఏమంటావు పరుకి? ఏమంటారు అమ్మాయిలు? శభాష్. ఏంటి మామయ్య? మీ కొరకు వచ్చి ఉన్నారు, మీతో మాట్లాడవాలన్నట. బిడ్డ ఎవరు? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకమ్ము మోగిన విశ్వనాభిరామ వినురువేమ. వికటానంద మనిషివా? వికటానందనే. వికట అవును, వికటానందానే. ఇప్పుడు నేను వి ఆనంద్. ఈ వేషం ఏంటి? ఇదే ఒరిజినల్, ఇంత ముందేసిందే వేషం. ఓ, ఇప్పుడు మంచివాడివయ్యావా? పోలీసులు ఎతుకుతున్నారు. పోలీసులు వెతుకుతున్నారు. వికటానందాన్ని దొంగ స్వామిని పట్టించినచో తగిన బహుమానం ఇవ్వబడును. ఎంత బహుమానం? ఇదంతా ఎలా జరిగిందని అడుగుతున్నాను. ఆశ్రమంలో శిష్యులకి తారక మంత్రం చెప్పా. ఆ లెవెల్కి ఎదిగావా? ఇంకా ఎదగల, ఇప్పుడే పుట్టింది బిడ్డ. బిడ్డ నీకు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను. నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళబోయా బయటికి. నేను పర్మిషన్ ఇస్తే నువ్వు ఇక్కడ ఉండడానికి వీలవుతుంది తెలుసా? పో బయటికి. గురకా నువ్వు ఇస్తావు. ఎలా? లేదంటే వాళ్ళ అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే, అది చెప్పేస్తా. స్వామి, మీకిదంతా ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను లూజ్ టంగని. కరెక్ట్. అంతేకాదు, స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసావే, అప్పుడు తీసిన ఫోటో. ఊరికే డూప్ కొట్టుకో. చేసావా? బిగ్ సైజ్ ఉంచుకో. అయ్యో, ఇది సుందరి చూస్తే నమ్మేస్తుందే. సుందరెవరు? నీలెవరా? అది నీకెలా అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను. ఇదిగో దీని లోపల పెట్టు. సగం నీకు ఇస్తాను. ఆలోచించకు. నువ్వు నేను ఒకటి, బ్లాక్ అండ్ బ్లాక్, ద సేమ్ పించ్. ఏంటయ్యా సీరియస్ గా ఉండాల్సిన సమయంలో తమాషా నువ్వేగా చేస్తున్నావు. నవ్వావు. అది కూడా కరెక్టే. ఇప్పుడు జానకి వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? అల్లుడు మామయ్య. ఇతను ఎవరు? కూర్చోడు మామయ్య, చెప్తాను. నేను చెప్పలా? చెప్పలేదే. చెప్పానే.
సుందరి వాళ్ళ లవరు ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే. ఓ ఆ వెధ వదిలేశాడా? అతనే ఇతను. కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన వాళ్ళ ఉన్నాడేమిటి? అదేం లేదు, ప్రేమకు కళ్ళు లేవంటారు తూర్పు పడమర సినిమాలో లాగా. ఏవయ్యా, నువ్వు కాస్త ముందుగా రాకూడదు. నువ్వు లేటుగా రావడంతో మా అల్లుడినే లవర్గా నటించడానికి ఏర్పాటు చేశానే. ఓ యాక్టింగ్ లో యాక్టింగ్. ఒక చిన్న ఐడియా. ఏంటి? ఇతనికి గంధం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడనిపిస్తుంది. అయ్యో మామయ్య, ఇప్పుడు అది ముఖ్యమా? ఇప్పుడు సుందరి వాళ్ళ నాన్న వచ్చి ఇతను ఎవరిని అడిగితే నేనేం చెప్పేది? అల్లుడు, ఇతనెవరు? మామయ్య రండి మామయ్య, కూర్చోండి మామయ్య కూర్చోండి. ఇతను ఎవరిని అడుగుతున్నాడు మామయ్య? ఇతనే నా మామయ్య. మొదట్లో నన్ను మామ అన్నావుగా. ఏయ్! ఊరికే మాట వరుసకన్నా. అవును, ఇతని శ్రీశైలం, మా అమ్మ తమ్ముడు. ఇతను వి ఆనంద్, మా నాన్న తమ్ముడు. నాన్నకి తమ్ముడు. అయ్యయ్యో, రాయ్. ఏంటి వరస? మీ నాన్నకు తమ్ముడు అయితే చిన్నాన్నని పిలుస్తారు గానీ మామ అని పిలుస్తారా? ఏమిటి బాబుగారు మీరు? అప్పుడప్పుడు మా అబ్బాయి నన్ను మామయ్య అని పిలుస్తుంటాడు. ఇతను పిలిస్తే ఏమిటి? అది సరే, నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా. ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు. నాన్న ఎవరు నాన్నైనా? నీకు కూడా తెలీదా? ఈయనేనమ్మా మీ చిన్నాన్న. అయినా నువ్వు మామ అని కూడా పిలవచ్చు. ఎవరు నాన్న? నేను నీకు చెప్పనే లేదు కదా. చెప్పలేదుగా. చిన్నప్పుడే తప్పిపోయాడు. పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం. ఆసూచి తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని. ఇతనే మీ చిన్నాన్న, నా తమ్ముడు. ఇప్పుడే తిరిగి వచ్చాడు. ఈయన ఎక్కడో చూసినట్టుంది. అయ్యో అల్లుడు, సుందరి ఎవరన్నవి తనే అతను ఎవరో తిరిగినట్టు మాట్లాడుతోంది. బుద్ధి లేని మామయ్య, మనం యాక్ట్ చేస్తున్నాం కదా, అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది. ఆ మాత్రం అర్థం చేసుకో. ఏంటి సీక్రెట్? ఏం లేదు, తమ్ముడు ఎలా తప్పిపోయాడని అడుగుతున్నాను, ఆయన చెప్తున్నాడు. అదేదో నువ్వు చెప్తా అంటే ఆయన వింటున్నట్టుంది. ఇండియాలో అంతే. ఈయన ఎవరు? నేను చెప్తా, అది నాకు తెలుసు. ఇండియాలో వరుసలు మారిపోక ముందు ఆయన మీ మాంగారికి తమ్ముడు. చిన్నప్పుడు తప్పిపోతే పేపర్లో ప్రకటన వేశారు. ఇక్కడ పేపర్ ఉండాలి, ఏమైంది? అది వదిలేసి విషయానికి రండి. కరెక్ట్, మీరిద్దరు కలిసిపోయారు కదా. పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములను మనం పాట పాడుకోండి. చిన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి ఎంజాయ్ చేయండి. సుందరి, అల్లుండి రూమ్ కు తీసుకెళ్ళు. అయ్యో బావగారు, ఏమిటండి ఇది? పెళ్లి కాకముందు ఇదంతా తప్పు కదండి. మీరు ఊరుకోండి, అమెరికాలో ఇవన్నీ సహజం. నువ్వు తీసుకెళ్ళమ్మా. బాబు మామయ్య, జాగ్రత్త, మరీ అడ్వాన్స్ అయిపోకు. జానకిని కాస్త గుర్తుంచుకో. జానకంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి? వెళ్ళండి. వాళ్ళెందుకు? మీరు ఊరుకోండి, మీకు టచ్ పోయింది అనుకుంటాను. పెళ్లి అయిన వాళ్ళనే ఎంజాయ్ చేయొద్దంటారు, పెళ్లి కాని వాళ్ళనే ఎంజాయ్ చేయొద్దంటారు. అర్థం లేకుండా ఆయన మాటలకేం కానీ మీరు వెళ్ళండి. proceed. అయ్యా, చివరకు ఏమవుతుందో ఏమిటో. ఎవరికేమవుతుందో ఏమిటో అంటున్నారేమిటి? నువ్వు ఒక్కదానివే మిగిలావు. కూర్చో కూర్చో. ఇతనెవరు? నేను చెప్తా. ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్తున్నా. నోర్మి, ఇది నా పెళ్ళామేనయ్యా, దానికి అన్ని తెలుసు. నమస్కారం వదినా. ఏంటి? సుబ్రహ్మణ్య శరవణ భవ కొలువగు వెలుగా. చూడ్డానికి పెద్ద మనుషులను పైన చేయొద్ద బుద్ధి లేదా? ఏ చేస్తే ఏంటంట? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఇప్పుడు ఏమంటావు? పోవయ్యా గేవి అనకూడదు. రానా ఇంకా నయ్యో. అయ్యో, తప్పు చేశానే, మోసపోయానే. బావా, తప్పు చేసింది వాళ్ళు, మోసపోయింది నువ్వు. ఇప్పుడు ఈ గుళ్ళో దర్శనం చేసుకున్నావు కదా, ఇంకో గుళ్ళో దర్శనం చేసుకున్నావా? పద దా బావా, దా 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 దా. అబ్బా, అదే సీను. బావా, దర్శనం చేసుకో. చూస్తరించు. అయ్యో, మోసపోయానే. అదే కదా బావా నేను ముత్తుకునేది. అక్కడ అల్లుడు మోసం చేశాడు, ఇక్కడ కూతురు నాశనం అయిపోయింది. సుబ్రహ్మణ్య, మధ్యలో ఆయన ఎందుకు? నోరు విద్యరా. సుబ్రహ్మణ్య, ఊరుకోండయ్యా, నన్ను వెళ్ళవండి. మీ సామర్థ్యం నాకు వద్దు. ఇంతవరకు చేసిన చాలు. నన్ను వెళ్ళవండి, నా బతుకు నన్ను బతుకునేవ్వండి. మరేంటయ్యా, నా వాళ్ళు కావట్లేదు. ఎవడంటాడు గిల్లుతాడు, మేము చెయ్యతాడు. పిల్లడన్నాక గిల్లడం చెయ్యడం మామూలుగా. పిల్లాడు కాదయ్యా, నన్ను. అయ్యో ఎవరు? అదే బియ్యం బస్తాకి బని నెట్టినట్టుంటాడే ఆనంద్, ఆడే. వాడికి ఇంకా బుద్ధి రాలేదా? చూడు, నీకు బిడ్డకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా. నిన్ను నమ్మి పిల్లాడిని వదిలి ఎలా వెళ్ళమంటావయ్యా? నన్ను నమ్మి ఈ ఒక్క బిడ్డే కాదమ్మా, ఈ 8 మంది పిల్లలున్నారు. కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఎందుకు? మా మామయ్య ఊరు వెళ్ళే వరకు కొంచెం కోఆపరేట్ చేసావంటే ఈ 9 మంది పిల్లల్ని పోషించుకోవచ్చు. అబ్బా, రాయ్, ఎవరు అబ్బాస్ అనింది? నువ్వేనయ్యా.
బాస్ నువ్వే అబ్బాస్ అబ్బాస్ అంటూ మమ్మల్ని అంటావే క్యా 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 ఓరయ్యా ఇదేవరయ్యా నల్లగా గొంతకాయలా కాకా నేర్చుకుంటా వస్తుంది కాకులను కూడా కాకా పట్టాలి ఇక్కడే ఉన్నాడ్రా కాకుల్ని కాకా పట్టాలా చూసావరా కాకుల్ని కూడా కాకా పడుతున్నారు మనుషులు మనకే మర్యాద లేదు అల్లా లోపలికి వెళ్ళొద్దు ఒకటే కన్ఫ్యూజన్ ఏంటే ఇది నా ఇంట్లోకి నన్నే వెళ్ళొద్దంటున్నావు తమాషాగా ఉందా 3 రోజులకే ఇల్లు అడిగింది ఇప్పుడు అదే 3 రోజులే అడుగుతున్నాను ఏదో అమెరికా నుండి మా మామగారు వస్తున్నారు ఇల్లు కావాలని అడిగావా లేదా అవును తర్వాత ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో పోతున్నారు ఇప్పుడు కూడా 4 రౌడీ వేదవులు వ్యాన్లో దిగారు ఎక్కడ? నా ఇల్లంతా నాశనం చేసేస్తున్నారే అల్లా నా కడుపు తరుక్కుపోతుంది నేను మందిస్తానులే అమ్మా కొంచెం అర్థం ముందు చేసుకో నాకు ఓ విషయం తెలియాలి ఏంటి ఇది నా సొంత ఇల్లా నీ సొంత ఇల్లా నీ సొంత ఇల్లే పైన నూర్ మహల్ అని కూడా రాసి ఉంది రే శ్రీశైలం గెలిచావురా నువ్వే గెలిచావు నోరు మీరా అల్లుడు ఇంతకీ ఇది నీ ఇల్లు కాదా అయ్యో ఏంటమ్మా ఇది మీ అబ్బాయిని పట్టుకుని అల్లుడు అంటున్నావు అయ్యో నేను నిజం చెప్పేస్తానండి మాకు అబ్బాయి లేరు ఉన్నది ఒకే ఒక అమ్మాయి అమ్మాయి అంటే అమ్మాయికి అబ్బాయి వేషం వేసి మోసం చేస్తున్నారా ఎరా ఏమే అయ్యో మామయ్య మిమ్మల్ని మేనేజ్ చేయడానికి నేను ఆడే నాటకం ఇది నేను అబ్బాయిని కాదు అమ్మాయిని కాదు అయ్యో 100% మగాండి మామ సందే ఉంటే సుందరని అడగండి అయ్యో మామయ్య అలా పిలవద్దు ముందు ఆ 8 మంది పిల్లలకి సమాధానం చెప్పు అయ్యో సుబ్రహ్మణ్య నువ్వెందుకయ్యా నువ్వెందుకు ఏడుస్తావు నా కూతుర్ని పణంగా పెట్టి నీ కూతుర్ని కాపాడబోతే నా కూతురి జీవితం పాడైపోయిందయ్యా ఎక్కడ పాడైపోయింది నీ అల్లుడితో లక్షణంగానే ఉందిగా వాడు అల్లుడు కాదు కేవలం వంటవాడు వంటాడిని అల్లుడు అని ఎందుకు చెప్పా నిన్ను మేనేజ్ చేయడానికి చంపేస్తా మాటకు ముందు నన్ను మేనేజ్ చేయడానికి అంటావు అసలు నన్ను ఎందుకు మేనేజ్ చేయడం ఉండండి అల్లుడు ఏంటి అల్లుడా అవును నేను నా కూతురు అన్నానే అది నా కూతురే నేను మా అల్లుడు కాదన్నానే అతనే మా అల్లుడు మా అల్లుడు అన్నానే అతను మా అల్లుడు కాదు మా మనవుడు అన్నానే వాడు నా మనవుడు కాదు అర్థమైందా కొంచెం కూడా అర్థం కాలే కానీ ఒకటి నీ కూతురు నటించమని చెప్తే బరి తెగించే మనిషిలా ఉందే ఎవరు నా కూతురా ఆ. మీ కుటుంబమే బజారు కుటుంబం అయ్యా మామూలు బజారు కాదు సుల్తాన్ బజారు బేగం బజారు మాయా బజారు నీ తమ్ముడు ఉన్నాడే వాడు చేపల బజారు పట్టపగలు పాలమ్మాయి చేయబట్టుకున్నాడయ్యా పాలమయ్యా ఏందయ్యో నన్ను పట్టుకుని పాలమయ్య గీలమయ్య అంటున్నావు మా వంశే బిచ్చి వెతుకుని వంశం మహా గొప్పగా చెప్పుకుంటున్నావు ఎవరిని పట్టుకుని నా తమ్ముడు ఉంటున్నావయ్యా ముప్పొద్దుల ముక్కు దాకా తింటూ పిప్పల బస్తాలా ఉన్నాడే వాడే వాడు నా తమ్ముడు కాదయ్యా ఆ. మీ అమ్మాయి లవ్ ఆ. ఎలా ఉంది అల్లా సుందరి డాడీ ఎస్ డాడీ ఇటు అమ్మా నాకు విషయం చెప్పు Yes, నువ్వు ఆ Daddy. వి ఆనందాన్ని వాడిని ప్రేమిస్తున్నావా నో డాడీ బతికించావు ఇతన్ని ఎస్ డాడీ నో వాట్ డాడీ 8 మంది పిల్లల్ని కన్నాడు అది చాలా వెరైటీగా ఉంటుందని పాలమ్మాయికో బిడ్డను కన్నాడు సారీ బెచ్చగత్తుకో బిడ్డను కన్నాడు అయ్యో ఈ 8 మంది అనాథ పిల్లలు డాడీ ఈయన తీసుకొచ్చి పెంచుతున్నారు ఈయన మంచివాడు డాడీ నార్మల్ మరి ఆ 9వ బిడ్డ ఎవరు దానికి ఈయనకి ఏ సంబంధం లేదు నా వల్ల వచ్చింది అల్లా ఆ, అయితే ఆ బిడ్డకు తండ్రి పారిపోయాడయ్యా అల్లా నువ్వు ఊరుకోవమ్మా సుబ్రహ్మణ్య నువ్వు ఊరుకోవయ్యా నిజంగానే పారిపోయాడా నువ్వు కొంచెం ఊరుకో డాడీ మనవాడిగా నటించడానికి నేనే ఆ బిడ్డను అద్దెకి తీసుకొచ్చాను ఎందుకు నన్ను మేనేజ్ చేయడానికేగా కాదు ఆయన్ని మేనేజ్ చేయడానికి నన్నెందుకమ్మా మేనేజ్ చేయడం ఆ, ఇప్పుడు ఎలా ఉంది బాగుందా అయ్యో అందరూ ఇలా అబద్ధాలు చెప్తున్నారు ఎవరో ఒకరు నిజం చెప్పు చావండి నిజమేంటో నేను చెప్తాను లింగాలా! హాయ్ కొండ బద్దలు కొట్టు ముక్కు బద్దలు కొట్టు. నిజానికి నిజమేంటంటే నిజంగా నేనే ఆ. మెత్తోణ్ణి నేనే పెయింటర్ని నేనే ఆ. వాళ్ళని ఇతనేనమ్మా నా అల్లుడు. అయ్యో లేదు రెడీ జానకి ఎక్కడ స్నానం చేస్తుంది అర్థమైందిరే ఏది నిజమో తెలియట్లేదే నిజంగానే స్నానం చేసి వచ్చింది చూసారా ఊరుకోరా నిజం నేను చెప్తాను మామయ్య. ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి నువ్వెవరయ్యా నేను గుర్కాన్ సార్ నువ్వన్నా నిజంగా గుర్కావేనా లేదు సార్ పక్క స్కూల్లో తెలుగు మాస్టర్ని సార్ నటించాలని ఆశపడ్డాను ఓ 3 రోజులు రమ్మన్నారు వచ్చాను నటించాను వెళ్ళొస్తాను సార్ చిచ్చి గోర్ఖాతో సహా ఏది నిజంగా అది ఇంట్లో డాడీ నన్ను నమ్ముతారుగా అసలు నిజం నేను చెప్తాను 1000 అబద్ధాలని నాకు పెళ్లి చేయమన్నారుగా మేము 1000 అబద్ధాలని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం 500 అబద్ధాలని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం ఏమిటి పెళ్లి అయిపోయిందా అవును ఇంకో 500 అబద్ధాలని మేమిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అది జరగలేదు కానీ వీళ్ళిద్దరు మంచివాళ్ళు చప్పట్లు కొట్టండ్రా నోరు మీట్రా మంచివాడా ఆ కథ నా దగ్గర చెప్పుకో ఇదిగో చూడు దొంగ సాముల వారు వికటానంద ఇప్పుడు ఏమంటావు వికటానందా అదే చెప్తావేంటి అదే కదా ఆ. డబ్బు కోసం ఆ దొంగ స్వామి వికటానందతో కలిసి ఒకరోజు ఈ నాటకం ఆడారు కానీ ఈయనకి ఆయనకి ఏ సంబంధం లేదు అలాగా సంబంధం ఉంది బ్యాగ్ నిండా డబ్బుతో లోన కూర్చున్నాడు వి ఆనంద్ ఎవరు వికటానంద వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు దొంగలు 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 అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది ఆ, ఆ. లింగం ఎస్ రే ఉండరా సుందరి ఛీ, ముట్టుకోకు నన్ను
మోసం చేశావు. అయ్యో నువ్వే నన్ను నమ్మకపోతే నేను ఎక్కడికి వెళ్ళేది మళ్ళీ కుప్ప తొట్టిగా. నేను మంచివాడిని సొంతంగా ఉండంట్రా. నేను ఎలా నిరూపించుకునేది? ఆ దుర్మార్గుడు వికటానంద చేతనే నేను మంచివాడిని చెప్పిస్తాను. రా. అదే రండి. ఉండరా, తర్వాత చూసుకుందాం. మిమ్మల్ని ఫాలో అవుతాగా. రేయ్! నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఎరా డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావట? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వికటానంద వికటానంద నిన్ను నేను కాపాడుతాను, కానీ ముందు నన్ను మంచివాడిని చెప్పేసి అమ్మా. చెప్తాను, నిజం చెప్తాను. ఒక్క మాట నోరు జారావో దుర్మార్గుడా నువ్వా? రేయ్ కమాన్ పదరా. కాపాడండి, నన్ను కాపాడండి. వెళ్ళి కాపాడుతాను. వీళ్ళని కాపాడడానికి వెళ్దా ఉంటావు? లేకుంటే నేను వెళ్ళనైపోతాను. అయితే కదా వచ్చి చెప్పొచ్చు, వెళ్ళి చెయ్యి. ఏమండి, ఆపొద్దా? ఏమండి? వస్తారమ్మా. మీరు వెళ్ళండి. మీరు ఇటాలండి, అలాగే. జెంట్స్ అటు వెళ్ళారు కదా, మరి లేడీస్ ఎటు వెళ్ళాలి? ఇది ఏమన్నా టాయిలెటా? నాతో వచ్చి సరేనయ్యా. కర్మ కర్మ. మళ్ళీ హిందీ ఒకటి. అండి ఆగండి, ఆగండి, నేను వస్తున్నాను, వెళ్ళకండి. ఏంట్రా ఈ బండికి నచ్చ? నాకు డ్రైవింగ్ రాదు. సుబ్రహ్మణ్య, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావు. వైపర్ మాత్రం ఎందుకు ఆన్ చేశావు? మెల్లగా ఏదో ఒకటి చెప్పరా. భయం. మెల్లగా. అయ్యల్లో అతి ఎక్కువగా వస్తుంది. పెద్ద గంటి కూడా రహస్యం ఊరంతా తెలుసు నీకు నచ్చని. చెవులే చెప్పాలా? సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య, ఏం చేస్తున్నారా? గీరు మారుస్తున్నాను రా. ఆనికి ఎందుకు తొక్కడం? దాన్ని తొక్కాలి. కచ్చి తొక్కితేనే గీరు మార్చడానికి అవుతుంది. ఆ కాలు ఎందుకు తొక్కుతున్నావు? ఓ, నీ కాలు కచ్చి అడుగుని తొక్కుతున్నాను రా. సారీ. బావగారు నన్ను కాల్ చేస్తున్నారు. కాలుస్తున్నాడు. అయ్యో! నువ్వు చెప్పకపోతే మాకు అర్థం కాదు. రివాల్వర్లు ఎన్ని కూడా ఉంటాయి? అయ్యో, మళ్ళీ కాల్చేస్తున్నాడే. 6. తెలుసు నీకు నత్తి. అక్కడ్రా. ఎరగదే ఎరగదే విరిచేస్తే అందరం పోతాం. ఎరగదేటువంటి వీడు ఇది కారా లేకపోతే ఫ్లైటా? ఇలా టైప్ చేస్తున్నాడు. వదలద్దు, ఫాలో చేయి. అల్లుడు, ఏమిటి మన గట్టి ఇలా అయింది? ఇప్పుడు ఏం చేద్దాం? నేను మీ అల్లుడిని కాదు. అయ్యో, సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య, పట్టణంలో బస్సు మీద బస్సు ఉంటుందంటారే, ఇదేలా బాబుగారు? గొప్ప అనుమానం వచ్చింది కానీ ముందు పంచసారి చేసుకో. తలకిందులుగా ఉన్నావు. ఎలా కట్టుకోను సుబ్రహ్మణ్య? మధ్యలో ఆయన ఒకడు. సుబ్రహ్మణ్య! ఆకాలు తప్పకపోయా. కావాలంటే నీకు పర్సంటేజ్ ఇస్తాను, నన్ను వదిలేరా. నీ జాతకం మొత్తం నా చేతిలో ఉందిరా. బ్లాక్ మెయిల్. బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు కదా, బ్లాక్ మెయిల్ చేస్తాను అనుకున్నావా? నాకు కావాల్సింది బ్లాక్ మనీ. ఫాస్ట్ ఫాస్ట్. ఏంట్రా చల్లగా గాలి వస్తుంది? అర్థం లేదుగా. పోవద్దు, పడిపోతాం. దిగరా, దిగు. నువ్వు దిగు. అబ్బా, నువ్వు దిగితేనే కదరా నేను దిగడానికి. దిగు. అమ్మా.
ఎక్కడికి ఎత్తిపోతున్నావు? పెద్ద మిస్ ఇండియావని ఎత్తుకుపోతున్నా. నడవరా. ఆగరా. నువ్వే కదా నడవమన్నావు. కదలకు. తండ్రి సుబ్రహ్మణ్య, అది రివాల్వర్ అయ్యా. తండ్రి రివాల్వర్. నువ్వు నోరు మీద చెవులు మూసుకో. ఎందుకు షూట్ చేస్తున్నాను. నీకు నాకు ఏ శత్రుత్వం లేదు. కాల్చొద్దు కాల్చొద్దు. పిరికోడా, సౌండ్ కు భయపడి నువ్వు కింది కొంగావు, నీ వల్ల గురి తప్పింది. తప్పించుకున్నావు అనుకున్నారా? రివాల్వర్ చక్కాలుతోంది. కాలకు తప్పుతుందా? రే గుండు 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 గీంచుకుందామా? తుపాకీ గుండుందా అని. ఆహా, శభాష్. ఆశ దోశ అప్పడం వడ. ఏం చేస్తున్నావురా? హెల్ప్ చేస్తాను రా. ఎవరు బాబు రౌడీ? క్లాస్ పైకెత్తు. ఏంట్రా ఒక్కనే ఉన్నట్టుంది? రండి, నేను మీ పార్టీ. షూట్ చేయండి, షూట్ చేయండి. శిష్య ద్రోహి. వద్దు సార్. బతికిపోయావు. బాంబు పెట్టాం, కాసేపట్లో పేలుతుంది, అందరూ వెళ్ళిపోండి. అయ్యో బాంబు పేలుతుందంటయా? వెళ్తే ఏమవుతుంది? తొందరగా నీ దేవుడి దగ్గరికి వెళ్ళదు. అయ్యో సుబ్రహ్మణ్య, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఏంటి మనుషులు లేరు? గొంతు మాత్రం పైనుంచి వస్తుంది. పైన కాదండి, కింద. ఇక్కడండి. అయ్యో కాపాడండి. అయ్యా కాపాడండి. నిన్ను నేనేంటా కాపాడేది? నువ్వు నన్ను కాపాడతావు అనుకుని ఇంత దూరం నీ వెంటబడి వచ్చాను. నేను మంచోడని చెప్పు. చెప్తాను, ముందు నన్ను కాపాడండి. ఓయ్, ఇక్కడ ప్రాణాలు పోయేటట్టున్నాయి, నువ్వు మాట్లాడక. కాపాడండి. రేయ్, నువ్వు నోరు మీద. మామయ్య రండి. ఇదిగో వస్తున్నా. మిమ్మల్ని కాదండి, మీరు రండి మామయ్య. ఆల్ ది బెస్ట్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. మరి నన్ను ఎవరు పిలవరా? నేను పిలుస్తాను. రండి. ఆయన కష్టపడకు, నేనే వచ్చేసా. చెప్పరా. నన్ను కాపాడండి సార్. అది కాదురా. ఇతను కాపాడండి సార్. రేయ్, నేను మంచోడని చెప్పరా. ఇతను మంచోడే, అన్ని ఫ్రాడ్లు నేనే చేశాను. విన్నారా మావయ్య? మావయ్యని? ఓ సారీ మరి మరి నేనెవరిని? అతనికి అల్లుడు. అయ్యో, కౌగిలింతల తర్వాత ముందు కాపాడండి సార్. మమ్మల్ని ఎందుకండి హ్యాండ్స్ అప్ అంటారు? ఏమయ్యా, పైన వెళ్ళడానికే కదా బ్రిడ్జి కట్టింది, నువ్వు దానికంటే పైన వెళ్ళావేంటి? ఎగిరి దూకడానికి ఇదేమన్నా లాంగ్ జంపా, హై జంపా? కాపాడండి సార్. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎవడే మాట్లాడేది? మధ్యలో కాదండి, కింద నుంచి మాట్లాడుతున్నారు. ఏయ్, వెనక ముందు చూడకుండా కారు నడిపినందుకు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. కారు నడిపింది ఇతను, ఇతని మామగారు అతను. ఏంటయ్యా? అతన్ని అరెస్ట్ చేయండి. మమ్మల్ని పట్టిస్తావా? ఏయ్, నువ్వెవరయ్యా? ఇతని మామగారిని. అందుకని అరెస్ట్. నువ్వెవరు? నేను ఏయ్, నీకు నచ్చుందా? సరే వదిలే. సార్. వీడెవడయ్యా? అదేనండి చెప్తోంది, వచ్చి చూడమంటుంటే. కుదరదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ చెప్పు. అల్లుడు, అల్లుడు, అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయా? ఏ వరదాచారి, ఇతనే అల్లుడని నీకు ముందే తెలుసా? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసుగా. అప్పుడు వేరు ఇప్పుడు వేరయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? చెప్పనా? అయ్యో, మొదటి నుంచి చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి. ఎవరయ్యా నువ్వు? లాయర్ని. కేసే బుక్ చేయలేదు, ఈ లోపల ఏం పీకుతామని వచ్చావు? క్లైమాక్స్ కూడా పూర్తయిపోయిన తర్వాత రావాల్సిన వాళ్ళు కదా పోలీసు వాళ్ళు, నువ్వు ముందు వచ్చి ప్రాణం తీస్తావేంటి? అడగండి. ఎవరమ్మా నువ్వు? బిడ్డతో సహా వచ్చావు? ఆయావా? ఆయా అంటావా? పోయా, ఎవరిని పట్టుకుని ఆయా అంటున్నావు? అయ్యో, ఆవిడ నా ఆయ అంటే కోపం వస్తుందండి. ఆవిడది భిక్షగాళ్ళ వంశం. అవునయ్యా. రండి రండి, ఇవాళ తెలుస్తుంది లింగం? ఈ శ్రీశైలం అంటే ఏంటో. లింగం? Yes. అది మిమ్మల్ని కాదండి, అది నా కేసు. లింగం, Yes. నువ్వెవరమ్మా? ఐ మిస్సెస్ లింగం. ఈ అమ్మాయి సెకండా? ఇది నా కేసు. ఇది నువ్వు కేసు అంటే బాగుండదు. వైఫ్ అండి. నా పేరు లింగం, వాడి పేరు లింగం. రామలింగం, సుందరలింగం. ఐఎమ్ సోమలింగం. నిన్నెవరయ్యా డ్రైవ్ చేయకుండా డ్రైవ్ చేయమన్నది? నాకు అనుమానం, గొంతు వింటే కపట స్వామి వికటానందలా ఉంది. వికటానంద ఇక్కడ తిరుగుతున్నారా? తిరగట్లేదండి, వేలాడుతున్నాడు. వాట్? ఫాలో మీ. రాయరు, నేను ఫాలో మీ అని కదా చెప్పాను. అవును, పోలీసు వాడి మాట ఎవడు వింటాడయ్యా? చెప్పరా, అందరూ విన్నాయి. ఈయన మంచివాడు,
ఒకసారి నటించి 5,000 తీసుకున్నాడు. ఆ 5,000 నేను తీసుకున్నాను. ఊరి విధవ. అందుకేగా మంచివాడని చెప్తున్నాను. పోరా. ఓయ్, ఇప్పుడైనా ఒప్పుకోవయ్యా నీ కొడుకేని నో. ఛీ, ఒప్పుకోవయ్యా. సరే చేసిన పాపలేదోటి నా కొడుకే. ఏయ్, నా కొడుకే. అది ముందే ఒప్పుకోవచ్చుగా. ఇప్పుడు ఒప్పుకున్నా కదా, నా కొడుకే, నా కొడుకే. బిడ్డ జరగండి జరగండి జరగండి. వీడేనండి వికటానంద. వీడా వికటానందా? అవును సార్. ఏయ్, నువ్వు తీసిన డబ్బు ఎక్కడయ్యా? నా బ్యాగ్ లో ఉంది సార్. అవును, నీ గతం ఎక్కడయ్యా? తీసాను. వీడు తీసాడు. ఎవరిని అడిగి తీశారయ్యా? నా గడ్డం నా ఇష్టం. ఎవరిని అడిగి సార్? ఎవరిని అడిగి డబ్బు తీశారయ్యా? వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, ఇలా వీడిని అడిగి. కాదు. వీడిని అడిగి. Hands up. తప్పు చేశారే, తప్పు అది చేశారే. మామూలుగా నేను చెప్పాడేలే కదయ్యా. వదిలేయండి సుందరలింగం మామయ్య. అది ఎదవా ఇన్నాళ్ళ తర్వాత నా మొగుడు కనపడతా అని తోచేసేదే ఎవరు? నువ్వే. అయ్యయ్యో నాకు సందేహం. ఏంటి? ఇన్స్పెక్టర్ ఎవరు కాపాడతారు? నువ్వే. కాపాడండి, కాపాడండి. ఏంటి అరుస్తావు? నాకు ఈత రాదండి. నాకు ఈత రాదు, నేను అరుస్తున్నానా? అయ్యో, నా ఫ్రెండ్ వరదాచారి పడిపోయాడయ్యా. పర్వాలేదండి, వకీల్ కదా, ఎలాగైనా బతిపోతాడు. అయ్యయ్యో ఇక చాలు. ఇంకెవరు పడ్డానికి ఇక్కడ చూడలేదండి. హౌస్ ఫుల్. అక్కడ హౌస్ఫుల్ అట్ట, పదండి పోదాం. లగ్గు మీద లగ్గు వచ్చి లక్షలిచ్చు కాలమిది, వరములిచ్చే రాజలక్ష్మి వస్తున్న వేళ ఇది. లక్కు లక్కలా అంటింది, నోట్లనే కురిసింది, అందరూ నవ్వండిరా. అరిసుడేదో తిరిగింది, శుక్రదశ పట్టింది, అందరిని నవ్వండిరా. కాసే మనకుంటే కాలం మనదే రాహుయ్. ఇదేరా ఆనందం, ఈనాడే